55 అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఎస్సీ గ్రంథము 55 అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. దప్పికొని వారులారా నీళ్ళు ఎద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకపోయినను ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరుచుకుందరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా ఎద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను చూపేదను. హల్లెలూయా. 4వ వచనం 5వ వచనం కూడా చదువుకుందాం. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని, నీ వెలుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచు చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్సీ గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకున్నాము. అయితే ఇందులో ఉన్న కొన్ని మాటలు నేను తెలియజేస్తాను. అరగంట వినండి జాగ్రత్తగా. ఎంతమంది ఉన్నామనేది కాదు, కానీ దేవుని ఆత్మ మన మధ్యలో ఉందా లేదా అది మనకు కావాలి. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉందా లేదా? కొన్ని సందర్భాల్లో వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. వినాలి జాగ్రత్త నా మాటలు. వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. కొన్ని గ్రామాల్లో అయితే ఈ సువార్త ప్రకటింపబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరూ వెళ్ళరు. మరి ఈయన ఎవరు మొత్తుకొని చెప్తుంటాడు ఈ సేవకుడు అయ్యా అంటే, ఆయన పనేంటో ఆయన చేసుకొని వినాలి. ఆయన పనేంటో ఆయన చేసుకొని వస్తూ ఉంటాడు. అర్థమైతే ఉంది కదా. అలాగే దేవుడు నన్ను ఇక నిలబెట్టాడు కాబట్టి నా పనేంటి, నాకు ఏ బాధ్యతను అప్పగించాడు దేవుడు, నాకు ఏ పనిని అప్పగించాడు దేవుడు, ఏ పని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను అనేది మాత్రమే నేను ప్రభు ఏదైతే నాకు చెప్పాడో అది నేను చేయడం నా బాధ్యత. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా ప్రభు నన్ను ఇక్కడికి ఏ విధంగా పంపించాడంటే ఒక బోధకుడుగా నన్ను పంపించాడు. మీకు అవసరమయ్యే మాటలు దేవుడు పంపించాడు. కొన్ని సందర్భాల్లో ఒకరికి చెప్పే దినాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో 10,000 మందికి చెప్పే దినాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో 5,000 మంది చెప్పే దినాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో 500 మంది చెప్పే దినాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కూడా 10 మందికి ఒకరికి ఇద్దరికి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఒకసారి నేను ఈ పరిచర్యకి రాకముందు విశ్వాసిగా ఉన్న నా జీవితంలో ఒక సేవకు దగ్గర నేను పరిచర్య చేసినప్పుడు దాదాపు మా ఊరు నుంచి 5 కిలోమీటర్ల దూరం ఒక్క మనిషి కోసం వెళ్ళేవాడిని. అక్కడ ఆరాధన స్టార్ట్ చేద్దామని చెప్పి ఎవరి కోసం వెళ్ళేవాడిని? ఒక్క మనిషి కోసం వెళ్ళి అక్కడ ఆరాధన జరిగించి, పాటలు జరిగించి, వాక్యం చెప్పి తిరిగి నా ప్రయాణమై వెళ్ళి వచ్చి మళ్ళీ మందిరంలో వాళ్ళతో పాటు పాలు పంచుకునేటువంటి వాడిని. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానయ్యా అంటే, కొన్ని సందర్భాల్లో ఒకరికి చెప్పే అవకాశం కూడా వస్తుంది. అది ఎంతో ధన్యతగా మనం భావించాలి. ఈరోజు సంఘాలు లేక ఎంతోమంది ఉన్నారు, సేవలు లేక ఎంతోమంది ఉన్నారు, కష్టపడలేక అలాగైపోయారు. మనం కష్టపడతా ఉన్నాం. ఏం చేస్తా ఉన్నాం? దేనికోసం కష్టపడుతున్నాం అయ్యా అంటే దేవుని రాజ్యం కట్టడానికి కష్టపడతా ఉన్నాం, దేవుని రాజ్యాన్ని సంపాదించడానికి కష్టపడతా ఉన్నాం. ఈ కష్టాన్ని దేవుడు చూస్తాడు, ఏదో ఒక రోజు మన ప్రతిఫలము ఇస్తాడు. రీసెంట్గా ఒక మందిరం కాలిపోయింది. ఎక్కడంటే ఎక్కడ నాది నాకు కూడా తెలియదు, కానీ ఒక మందిరం కాలిపోయింది. కాలిపోతే కడపలోనే రాయలసీమ జిల్లా. ఓకే, కాలిపోయిన ఆ తరుణంలో పాపం ఎంతో మంది
కొన్ని వందలాది మంది కలిసి ఆరాధిస్తున్నటువంటి ఒక స్థలం కాలిపోతూ ఉన్నా ఇంకా ఆ యొక్క నిప్పు ఆరకముందే ఆ ఆదివారం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ బయట ప్రాంగణంలోని అద్భుతంగా దేవుడు స్థుతిస్తూ ఉన్నారు. చెప్పండి ఆమె చెప్పండి. వాళ్ళకంటే దేవుడు మనకి ధన్యతని ఇచ్చాడు. వాళ్ళకి మందిరం లేదు, ఇప్పుడు ఉన్న మందిరం కాలిపోయింది లేదు, కానీ వాళ్ళు దేని కొరకయ్యా కష్టపడుతున్నారంటే దేవుని రాజ్యం కట్టడానికి. అవునాగా ఒక్క ఆత్మైన రక్షింపబడాలి అని చెప్పి, కానీ దేవుడు అద్భుతమైన మందిరం వేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దాన్ని ఏ విధంగా కాలిపోయింది మనకు తెలియదు. ఏ దుష్టుడి పనే కావచ్చు, లేదా ఇంకెవరో నప్పలేని వాడు చేసే పనే కావచ్చు, మరింకోటే కావచ్చు, కానీ అలా వదిలేడు వాళ్ళు. అద్భుతమైన ఇప్పుడున్న మందిరం కంటే అద్భుతమైన మందిరం కట్టబోతుంటారు. ఆమె చెప్పండి. ఇప్పుడున్న మందిరం చిన్నదై ఉండొచ్చు, కానీ దాని మీద డబలేస్తుంది మందిరం. ఆమె చెప్పండి. అలాంటిటువంటి కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. ఆమె కానీ వాళ్ళు బయటన ఆరాధిస్తూ ఉన్నారు, ఆ ప్రాంగణం బయటన ఆరాధిస్తున్నారు. నేను లైవ్లో చూశాను, చాలా అద్భుతంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఆమె చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ రోజు మనం మర్చిపోయే దేవుడు, కానీ వాళ్ళు మర్చిపోలేదు దేవుడు. కొన్నిసార్లు మనం కొన్ని సందర్భాలు ఎదురొచ్చినప్పుడు అనుకుంటాం, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు, నా చెయ్యి వదిలిపెట్టాడు, నేను ఎందుకు పని చేయను, నా బ్రతికింతే, నా జీవితం మారదు, నా బ్రతుకు మారదు, నా పరిస్థితి మారదు, నా స్థితిగతులు మారు, నేను ఇన్ని ఇలాగే బ్రతుకుతానా, నా జీవితం ఇలాగే ఉంటుందా అని కొన్ని సందర్భాలు మనకి ఎదురవ్వచ్చు. కానీ ఆ సందర్భం నీకు ఎందుకు తీసుకొస్తాడయ్యా అంటే, కొన్నిసార్లు నువ్వు లోపడకపోతే తీసుకొస్తాడు, కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి తీసుకొస్తాడు, కొన్నిసార్లు దుష్టుడు నిన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకొస్తాడు. దేవుడైతే గాయాలు రేపేది ఆయన, గాయాలు కట్టేది కూడా. దేవుడు ఎంత సమస్య వచ్చినా దాని నుంచి నేను విడిపించడానికి వస్తాడు, రక్షించడానికి వస్తాడు. దుష్టుడు అయితే నేను ముంచడానికి వస్తాడు. అర్థం చేసుకో. దేనివల్ల సమస్య వస్తుందో దాని నుంచి నువ్వు సింపుల్గా తప్పించుకోవచ్చు తర్వాత. అవునాగా? కాబట్టి గమనించాలి మనం ఎప్పుడు కూడా. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు లేనాడుకోవడం భ్రమ. నా చాలా సందర్భాలు ఎదురయ్యాయి. నా జీవితం కూడా చాలా సతమతంలో పడిపోతున్నటువంటి దినాల్లో కూడా నేను ఎలా ఉండేవాడిని అంటే, దేవుడే చూసుకుంటాను. ఎందుకంటే నేను ఒకటే నా ధైర్యం పోయిన వారంలో చెప్పాను కదా, నా ధైర్యం నా ప్రభు అని. నాకు ఏ ధైర్యం అయ్యంటే, నేను అనుకుంటాను ఎంత సమస్య వచ్చినా ప్రభువుకి తెలియదా? అవునా కదా? ఎంత బాధ వచ్చినా ప్రభువుకి తెలియదా అనుకుంటాను అంతే. ఆ సమస్య ఈజీగా ఆ 2-3 క్షణాల ముందు దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం గమనించాలి, దేన్ని చూసుకోవడం, మనము ఇబ్బంది పడుకోకూడదు, భయపడుకోకూడదు. దేవుడే కాపుదలు ఇస్తాడు. అయితే ఇక్కడ మనం చదువుకునే సందర్భం ఏంటంటే, ఇక్కడ ఎస్సీ గ్రంథం 55 మొదటి నుంచి మనం చదువుకుంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, చూడండి మొదటి వచనం ఒకసారి మనం చదువుదాం. దప్పిగొని వారులారా నీటి వద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయిన ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలును కొనుడి. ఇక్కడ అర్థం మనం చేసుకోవాలి. ఏమని చెప్తున్నాడు అంటే, భక్తుడు దప్పికతో ఉన్న వారి కొరకు చెప్తూ ఉన్నాడు, తర్వాత డబ్బులు లేని వారి కొరకు చెప్తూ ఉన్నాడు, తర్వాత డబ్బులు లేకపోయినాను నువ్వు ఎవరి దగ్గరికి వస్తే సమృద్ధి ఉంటుందో చెప్తున్నాడు. ఈ 3 విషయాలు ఈరోజు మీతో చెప్తాను నేను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మొదటిది దప్పికతో వచ్చిన వారి వరకు మాట్లాడదాం. దప్పిక, ఏ విషయంలో దప్పికగా ఉన్నావంటే, దేని విషయంలో దప్పిక అంటే ఏంటంటే, కొన్ని సందర్భాలు ఎండగట్టి కాస్తే మనకి దాహం వేస్తాం. అంటే దాహం అన్న దప్పికమ్మ ఒకటే కదా. మేక చూడండి, మేక తన యొక్క యజమానుడు కొండంతా తిప్పి తోలుకొచ్చింది. అది ఏం పెడతా లాస్ట్కి? నీళ్ళు పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు అది తినింది, ఇప్పుడు నీళ్ళు తాగాలి. ఒక మేకని పెంచుకున్నటువంటి యజమానే ఏమని ఆలోచిస్తాడో తెలుసా? ఒక మేకనే లేదా ఒక గేదెను లేక ఒక ఆవును పెంచుకున్న యజమాని, ఇది నా కొరకు ఏ రోజుకైనా నా జీవితాన్ని ఒక స్థాయిలో
లేదా నన్ను ఒక విధంగా చూస్తాడు అని చెప్పి ఆ మేకని ఏం చేస్తారంటే పెంచుతారు. ఇప్పుడు పెంచిన చిన్న పిల్లలుగా పెంచిన మేకలు పెద్ద చేస్తారు. పెద్ద చేసిన తర్వాత అనుకుంటే డబ్బులు వస్తాయి, అవునా? యజమానుడు దాన్ని ఏం చేస్తాడు? గట్టి బలిసిన దానిగా పెంచుతాడు, అవునా కాదా? కానీ ఆ మేక పెంచుకుని యజమానుడు ఏమనుకుంటాడంటే, ఇప్పుడు దాకా మేసింది, ఇప్పుడు ఏం చేయాలట? నీళ్లు తాగాలి. కాబట్టి ఎక్కడ నడిపిస్తాడో తెలుసా? నీళ్ళు కొండ దగ్గరికి నడిపిస్తాడు. మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకు అలా నడిపిస్తాడు అంటే తన దప్పిక తీర్చడం కోసం. కొన్నిసార్లు మనం దప్పికతో ఉంటాం, కొన్నిసార్లు మనం దాహంతో ఉంటాం. ఏ దాహం అయ్యా అంటే ఏదో సమస్య అని దాహము కావచ్చు, ఏదో బాధని దాహం కావచ్చు, ఏదో ఇబ్బంది అని దాహం కావచ్చు. ఏ దాహంతో ఉన్నావు నీవు, ఏ దాహంతో ఉన్నప్పటికీ కూడా మన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నాడు అంటే నువ్వే దప్పికతో వస్తున్నావో చూస్తున్నాడు. దేని కొరకు నువ్వు దప్పికగానే ఉన్నావు? దేని కొరకు నువ్వు నీ శరీరము ఆరిపోతూ ఉంది? కొంతమంది మంచినీళ్ళు తాగకపోతే శరీరంలో నీటి చొప్పు కూడా లేకుండా అయిపోయినట్టు అయిపోవాలి, అవునా కాదు? నీళ్లు లేకుండా బ్రతకొచ్చు ఒక 2 days 3 days దాకా. తర్వాత అన్నం లేకపోయినా బ్రతకగలం, కానీ నీళ్ళు లేకపోతే బ్రతకలేం. కానీ ఈ నీళ్ళు కొరకు దేవుడు చెప్తున్నాడు. అది ఏ నీళ్ళు అయ్యా అంటే, దప్పికొని వారు ఏ నీళ్ళు అయ్యా అంటే వాక్యం అనే నీళ్ళు. గుర్తుపెట్టుకో. ఏ నీళ్ళు? వాక్యం అనే నీళ్ళు. ఈ వాక్యం అనేటువంటి నీలో లేకపోతే నువ్వేమవుతావు అంటే క్షణం కూడా ఏమైపోతావు? బక్క చిక్కిన ఒక ఆవులాగా అయిపోతావు, లేదా బక్క చిక్కిన గొర్రెలాగా అయిపోతావు, బక్క చిక్కిన మేకలాగా అయిపోతావు. ఎందుకంటే కొన్ని బక్క చిక్కినవి ఉంటాయి, అవునా కదా? అవి ఎంత బరువైనటువంటి ఆ కళేబరాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వాటికి దాహం లేకపోతే, మంచినీరు లేకపోతే, దొరకకపోతే, నేను డిస్కవరీ ఛానల్ అప్పుడప్పుడు జంతువులు చూస్తూ ఉంటాను. అవి దాహం కొరకు కొన్ని వందలాది మైళ్ళు ప్రయాణం చేస్తే ఒక చిన్న దాహం కుండీ కూడా. మళ్ళీ ఒంట్లు దోలుతూ ఉంటారు, ఎడారిలోని ఒంట్లు దోలుతుంటారు. అంటే ఎడారి అంటే అర్థం ఏంటంటే నీళ్ళు లేని ప్రదేశం, అవునా కదా? అలాంటి నీళ్ళు లేని ప్రదేశంలో కొన్ని వందలాది అడుగుల లోతుని ఒక చిన్న బకెట్ వేసి దానిపైన చక్రం కట్టి దాంతో పాటు నీళ్లు చేదుతూ ఉంటారు అన్నమాట. ఆ చేది అంత కొన్ని వందలాది అడుగుల్లోంచి ఆ నీరు తీసి ఈ నడిపించేటువంటి నాయకుడు ఆ ఒంటికి ఏం చేస్తాడో తెలుసా? నీళ్లు పోస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పు. ఈ నీళ్లు పోస్తూ ఉంటే ఆ ఒంటి ఏం చేస్తుందో తెలుసా? ఆ నీళ్లు ఆ ఒంటి తాగుతూ ఉంటారు. ఈ తాగడమే కాదు, కానీ ఈ నీళ్ళని అది ఇంకొక పొట్ట ఉంటుంది, దానికి ఇంకొక పొట్ట ఉంటుంది లోపల. ఆహారం ఒకవైపు వెళ్తుంది, నీళ్లు ఒకవైపు పెట్టుకుంటుంది. ఆ నీరుని ఈ బుగ్గలో కొంత పెట్టుకొని దాన్ని బయట తీసుకొని నోరు తడుపుకుంటూ తన యజమానుడు చేరవలసిన గమ్యానికి చేరుస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పు. అలాగే ఆ ఒంటి బ్రతకడానికి అది దానికి కావలసినటువంటి నీరుని తాగి అప్పుడు ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా చెప్పు. అంటే ఈ నీరుని ఆ ఒంటి దాచుకొని ఎలాగైతే ప్రయాణం చేస్తుందో, నీ జీవితంలో వాక్యంగా ఉంటే, నీ బ్రతుకులో వాక్యంగా ఉంటే నీ పైన సాగుతారు తప్ప ఆగదు. నీ పైన ఏమవుతుంది? సాగుతారు తప్ప ఆగదు. ఆమేన్ చెప్పు. అవునా కదా? ఇది ఏ నీరు అయ్యా అంటే వాక్యమనే నీళ్ళు. నీకు దాహమైనే ఇది. నువ్వెక్కడ చెదిరిపోవు, నువ్వెక్కడ బక్క చిక్కిపోవు. నువ్వు ఏ నీళ్ళు తాగుతూ ఉంటావు అంటే వాక్యం అనేటువంటి నీరు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఒక చర్చిలో పడుకున్నాం. చర్చికి ఖర్చు లేదు. పైన టెంట్ వేసుకొని ఆరాధన చేసేవాళ్ళు. పైన టెంట్ వేసుకొని ఆరాధన చేస్తుంటే రోజు నైట్ పూట దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను డోలకు పట్టుకొని కూర్చొని పాటలో ఆరాధనలో ఏకూపిస్తూ నన్ను నేను మర్చిపోయినట్టుగా ఆరాధన చేస్తూ ఉన్నాను. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పైనుంచి పెద్ద వర్షం వస్తూ ఉంటే
అన్నీ కొట్టుకుపోతున్నాయి. ఏం కొట్టుకుపోతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలన్నమాట. అక్కడ ఉన్న చెత్త కొట్టుకుపోతా ఉంది, చెదారం కొట్టుకుపోతూ ఉంది. అయినా సరే నేను మరిచిపోయి ఆరాధన చేస్తా ఉన్నాను, డోలా కొడుతూ ఉన్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఆమేన్ స్తోత్రం 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 అనుకుంటూ ఆరాధన చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత లేదా ఒక అరగంట తర్వాత నాకు తెలివి వచ్చి ఆ యొక్క దర్శనంలో నేను చూస్తే ఆ పక్కనున్న చెత్త చెదారం ఏమైపోయింది? కొట్టుకుపోయింది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అంటే నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే వాక్యమైన ఆత్మ నీ మీద కుమ్మరింపబడింది, నీలో ఉన్న ప్రతి పాపం కొట్టుకుపోయింది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను, దేవుని ఆత్మ నింపుదల. వర్షం అంటే ఇంకో విషయం ఏంటంటే దేవుని ఆత్మకి సాదృశ్యం, దేవుని ఆత్మ నింపుదలకి సాదృశ్యం. మొదటిది వాక్యం అయితే దేవుని ఆత్మకే సాదృశ్యం నీళ్ళు. కాబట్టి ఈ నీరుని మనం ఎప్పుడు కూడా ఆ ఒంటి ఏ విధంగా దాచుకుంటుందో అలాగా ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని ఏం చేసుకోవాలి? నా మాట అర్థమైతే మీకు చాలా నేను స్లోగా చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎందుకు నువ్వు చెదిరిపోతూ ఉన్నావు, నీ మనసు ఎందుకు చెదిరిపోతూ ఉంది, నువ్వెందుకు కలవరపడుతున్నావు, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు, నువ్వెందుకు వేదన పడుతున్నావు, నువ్వెందుకు సమస్యలు గుండా వెళ్తూ ఉన్నావు, నువ్వెందుకు బాధల గుండా వెళ్తూ ఉన్నావు అంటే ఇది లేదు నీలో. ఏం లేదయ్యా అంటే వాక్యం అనేటువంటి కుమ్మరింపు నీలో లేదు. అందుకనే నువ్వు దేనితో నీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు, దేనితో నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావు అంటే వాక్యమే. గుర్తుపెట్టుకో, వాక్యం లేకపోతే నీ కుటుంబం కట్టబడదు, వాక్యం అనేది లేకపోతే నీ జీవితం కట్టబడదు. కొన్నిసార్లు వాక్యం అనేటువంటి నీరు మన కుటుంబంలో లేకపోతే గనక మనం ఏమైపోతామంటే ఎందుకు పనికిరాం. గుర్తుపెట్టుకో, ఎందుకు పనికిరాం. కాబట్టి మన జీవితాల్లో మన హృదయాలు ఏముండాలి? వాక్యము. ఆమేన్, ఆమేన్. వాక్యం ఉండాలి. రెండోది డబ్బులు లేని వాళ్ళరా, చూడండి, రోకలు లేని వాళ్ళరా మీరు వచ్చి కొని భోజనము చేయండి. అదేంటి ధనము లేకపోయినాను వచ్చి కొని భోజనము చెయ్యండి అంటున్నాడు అంటే ఎవరితో చెప్తున్నాడు ఏ మాట అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడతారో వారికట్ట ఏమంట నువ్వు డబ్బులు లేకపోయినా నీకు దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. అర్థం చేసుకో. నీ కాడ ధనం లేకపోయినా దేవుడు నిన్ను అద్భుతంగా పోషిస్తాడు. ఎప్పుడు నిన్ను పోషిస్తాడయ్యా అంటే నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు. చెప్పు, నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు మరి ఏంటయ్యగారు మీ పనికి వెళ్ళక్కర్లేదా అంటే నేను వెళ్ళొద్దని చెప్పలేదు. అలాగంటే అందరూ వెళ్ళమ్మా అనేసి బైబిల్ పట్టుకొని ఇంటికాడ కూర్చుంటారు. అవునా కదా? వెళ్ళొద్దని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ బలపరిచేటువంటి విషయాలు చెప్తున్నాడు. ఆయన మీద ఆధారపడమని చెప్తున్నాడు. ఆధారపడలేనోడు పనికి వెళ్ళాలి కంపల్సరీగా. ఆయన మీద ఆధారపడినోడు ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని దేవుని పాదాల దగ్గర గడపాలి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్తున్నాడు డబ్బులు లేకపోయినాను నేను మీకు ఏం చేస్తానట? భోజనం పెడతా. హల్లెలూయా. ఎవరికి పెడతానని అంటున్నాడంటే ఈరోజు మన దగ్గర ఏమీ లేవు. అవునా కదా? ఎవరి దగ్గర ఏమీ లేవు. కానీ నువ్వు భోజనము 5 వేలను భోజనంలో పెట్టి నువ్వు నోట్లో పెడుతున్నావు అంటే అర్థం ఏంటి? నిన్ను ఎవరు పోషిస్తున్నారు ఇప్పుడు కదా? మరి దేవుడు పోషిస్తున్నాడంటే ఇంకా నువ్వు అద్భుతంగా పోషింపబడాలంటే ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆమేన్ చెప్పు. ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఈ ఆత్మని దేవుడు నీ హృదయంలో ఉండాలి. అప్పుడు నువ్వేమైపోతావు అంటే తెలుసా? నీ కాడ ఏమీ లేకపోయినా నీ పరువు అంటే కనపడదు. ఆమేన్ చెప్పు. నీ దగ్గర ఏమీ లేకపోయినానో కరువు అంటే కనపడదు. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళ జీవితం ఒక మంచి పడవ మీద షిప్ మీద ప్రయాణం చేసేటువంటి విధంగా ఉంటారు. అవునా? డబ్బులు ఆరిపోయేసరికి ఎలాగైపోద్ది అంటే సైకిల్ కూడా ఎక్కలేని పరిస్థితి అయిపోతుంది. షిప్ మీద ప్రయాణం చేయడం అంటే ఆషామాషగా అలాంటి స్థితిలో ఉంటారు. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. డబ్బుంటే షిప్లో ప్రయాణం చేసే వాళ్ళతో ఫీల్ అయిపోతారు.
డబ్బులు లేకపోతే సైకిల్ ఎక్కడంతో సమానంగా చూసుకుంటారు, వాళ్ళే. అవునా కదా? కానీ నువ్వు దేనికి చేత నిరాశ పడిపోతున్నావు అంటే అసలు నీకు దేవుడు అంటే అర్థం కాలే. అది మెయిన్. దేవుని వాక్యం నీలో ఉంటే నీకు కరువు రాదు, గుర్తుపెట్టుకో. ఎందుకు నీకు కరువు వస్తుందంటే నీ ఇంట్లో వాక్యం లేదు, నీ జీవితంలో వాక్యం లేదు, నీ కుటుంబంలో వాక్యం లేదు, నీ హృదయంలో వాక్యం లేదు. అందువల్లే ఏమవుతుంది? కరువు వస్తుంది. మోకాలు వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మోకాలు వేయండి, ఆలోచించండి. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. అంటే కరువు ఎందుకు వస్తుందయ్యా అంటే దేవుని వాక్యం నీకు పని చేయట్లేదు. లాలిపాటలా ఉంది. ఏ పాటలా ఉంది? జోలపాట, లాలిపాట అంటారు కదా. చిన్నపిల్లలకి జోలపాడతాడు, ఏం చేస్తాడంటే ఒళ్ళే హ్యాపీగా కూర్చుంటాడు. ఏం చేస్తాడు? పడుకుంటాడు. అంటే మందిరానికి వచ్చే మీకు కూడా నా మాట ఎలా ఉందంటే మీ పాటలా ఉంది. పడుకో అమ్మా పడుకో, మధ్యాహ్నం లేపుతాను, భోజనం చేతికి పడుకో అమ్మ పడుకో అన్నట్టు ఉందమ్మా. అంటే మీకేం నేను జోలపాట చెప్తున్నానా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. కాబట్టి జాగ్రత్త గమనించాలి. దేవుని వాక్యం అంటే ఏమనుకుంటున్నాను? భయముతో భక్తితో వినాలి. అంతేగాని ఇంటికాడ మాత్రం నిద్ర రాదు. కానీ ఎక్కడ వస్తుంది నిద్రే? ఎందుకు నిద్ర వస్తుందంటే మీరు ఉపవాసాలు మానేశారు కాబట్టి. ఎందుకు వస్తుంది నిద్రే? ఉపవాసాలు మానేశారు. ఉపవాసం ఉంటే మళ్ళీ ఒళ్ళు ఎక్కడ తరిగిపోసం? ఉపవాసాలు ఉంటే అమ్మో మా ఆయనతో పన్నేను, మా ఆయనకి ఇంటికి వెళ్ళాడంటే కంచవాళ్ళని పెట్టి తినిపించేస్తాడు అని ఒక బాధ. ఉపవాసాలు ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ఉపవాసంతో ఉండాలి. వారానికి ఒకసారి ఉపవాసంతో ఉంటే నిద్ర రాదు, ఏమీ రాదు. ఉపవాసం లేకపోతే నిద్ర అవుతుంది, మీ మాయ వస్తాడు, ఎవడాడు? అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా చెప్పు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైతే మీ జీవితాల్లో ఉండదో అప్పుడు మీకు ఎలా ఉండదు తెలుసా? కరువు, ఖడ్గం, అప్పుడు సమస్యలు, బాధలు, వేదన, ఇబ్బంది, ఇంకా ఆటంకాలు, పోరాటాలు, ఏం చేయాలో తెలియలేని పరిస్థితి, ఎలా ఉండాలో తెలియలేని పరిస్థితి, ఎందుకు జీవిస్తామో తెలియలేని పరిస్థితి, ఇవన్నీ ఒత్తిడి పెరిగిపోవాలి. ఎన్ని ఒత్తిడి పెరిగిపోయి లోపల నరాలు పెగిలిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి శివరాఖరికి మళ్ళీ ఎక్కడికి పోతావు తెలుసా? పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి. ఎక్కడికి పోతావా? రండి ప్రార్థన. మొదటే పాస్టర్ గారు చెప్పినప్పుడు వినొచ్చుగా. వినానా? మొదటే పాస్టర్ గారు చెప్పినప్పుడు వినొచ్చుగా అని అప్పుడు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఒక ఆయన అంటున్నాడు ఈ లోకంలోని ఈ జీవితంలో ఉన్న కాస్త ఆయుష్ కాలంలో భూమి మీద అందరికంటే బిలీని ఎవరంటే అప్పులేనోడట. ఎవరట? అప్పులేనోడట, ఆస్తిపరుడట. కొన్ని వేల కోట్లు సంపాదించిన అప్పు ఉంటే ఆడు ఆస్తిపరుడు కాదు. అప్పులేనోడు ఆస్తిపరుడట. కాబట్టి మనం అప్పులేని వారిగా ఉండాలని మన సంఘానికి నేను కోరుతా ఉన్నాను అన్నమాట. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అంత ప్రెజర్ నీకు వస్తుంది అంటే వాక్యం అనేది నీలో పని చేయట్లే, నీ ఇంట్లో పని చేయట్లే. ఒకరేమో వచ్చి చచ్చిపోతారు, ఒకరేమో సినిమాకి వెళ్తారు ఒక ఇంట్లోనే. ఒకరేమో వచ్చి బైబిల్ చదువుతారు, ఒకరేమో వచ్చి టీవీ చదువుతారు. ఒకరేమో వచ్చి సెల చూస్తారు, ఒకరేమో వచ్చి చచ్చిపోతారు. ఎలాగుంటే మన కుటుంబంలో వాక్యం పనిచేయదు. అందుకే నీ కరువు. వాక్యం అనేది నీ జీవితంలో లేకపోతే నీ కరువు. వాక్యం అనేది నీ కుటుంబం లేకపోతే నీ కరువు. అందువల్లే కరువు వస్తుంది. అందువల్ల నీకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అందువల్ల నీకు సంతోషం అంటే కనబడట్లేదు, సమాధానం అంటే కనబడట్లేదు. ఆ జీతం వచ్చినప్పుడు ఎలాగుంటుందాక? జీతం వచ్చినప్పుడు కాస్త ఒక మెట్టిని దాటేసాంలే. ఎలాగుంటుంది? ఒక మెట్టిని దాటేసి ఆ తర్వాత మళ్ళీ దిగిపోదాంలే అని వెనక్కి వచ్చేస్తున్నాం. అది ఎక్కుతున్నావు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నావా లేదా? ఎందుకంటే వాక్యం ఏ కుటుంబంలో అయితే ఉండదో, దేవుని ఆత్మ ఏ కుటుంబంలో అయితే ఉండదో, దేవుని ఇంట్లో ఎప్పుడు కూడా అంటారు దేవుడు నమ్ముకుంటే మాకు పరలోకం ఉందండి, మాకు పర్వాలేదండి,
అనుకుని అజ్ఞానంగా జీవించే క్రైస్తవులు కొన్ని వేలాది మంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ దేవుని నమ్ముకునే కరెక్ట్గా ఉండకపోతే ఆ లోకంలో ఉన్న సంతోషాలన్నీ కోల్పోవడంతో పాటు ఆ లోకంలో ఉన్నటువంటి ఆ చిల్లర మల్లరగా తిరిగి ఈ సంతోషాలన్నీ నువ్వు అనుకుంటావు, ఈ సంతోషాలన్నీ పోయా నాశనంగా అనుకుంటావు. లాస్ట్కి ఏమైందంటే అసలు ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అన్నట్టు ఉంటుంది. కానీ దేవుని నమ్ముకునే కరెక్ట్గా, చక్కగా, యథార్థంగా, పరిశుద్ధంగా చెప్పిందల్లా వింటూ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ప్రతిదినం బైబిల్ చదివితే నీకు రూపాయి కూడా అప్పు లేకుండా చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పి అలాగంటే ఆ వాక్యం విన్నాం కదా, అయితే చేద్దాం. ఏం చేద్దాం? హ్యాపీగా ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుందాం, ఇంట్లో కూర్చుందాం అనుకుంటారు. కానీ దీంట్లో ఇంకోటి ఉంది ట్విస్ట్. ఏంటి తెలుసా? నమ్మాలి. ఆమేన్ చెప్పు. నమ్మాలి. నమ్మకపోతే ఇప్పుడు ఈ స్లాబ్ ఎలా ఉంది, ఇది ఏ నమ్మకం అంటే మంచి పిల్లర్స్తో కట్టారు. అర్థమవుతుంది నీకు? మంచి పిల్లర్స్తో కట్టారు, కింద బీమ్లు వేసారు. ఇది పడదు కాబట్టి దాని కింద మనం పడుకుని ఏమవ్వదు. అది ఒక 50 సంవత్సరాలు కాసేస్తుంది అని 50 సంవత్సరాల వరకు దాన్ని చూస్తే ఎత్తవా? అది పడదని నా నమ్మకం ఉందా నీకు? అవునా కాదు? అలాగే మనకు ఒక నమ్మకం ఉండాలి. దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నాతో ఉన్నాడు. నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, నాకు వేదన లేదు, నాకు దుఃఖం లేదు, ఆయనే చూసుకుంటాడు అనేటువంటి భారం నీవు వేసేయాలి ఆయన. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన అనుకుంటాడు, అయ్యో నా బిడ్డ నా మీద ఆధారపడ్డాడు, ఖచ్చితంగా దేవుడు నేను ఆయన పక్షాన అద్భుతం ఒకటి చెయ్యాలి అని చెప్పి దేవుడే తన స్వహస్తాలతో నిన్ను అభిషేకించి నిన్ను నడిపిస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టుకోకుండా ఏయో నెతికేస్తాం, ఏయో చేసుకుంటాం. అసలు ఎందుకు వస్తుంది? ఇంత యథార్థం బ్రతుకుతున్నాం, ఇంత చక్కగా బ్రతుకుతున్నాను, ఇది చూడండి, నా వైపు చూడండి, ఇంత చక్కగా ఉంటున్నాను, వచ్చి ఏ పాపం చేయట్లేదు, ఏ పాపం జోలికి వెళ్ళట్లేదు, ఒక టీవీ చూడట్లేదు, ఒక సినిమా చూడట్లేదు, నా శరీరం బాడీ చేసుకోలేదు, నేను మొబైల్తో మాట్లాడలేదు, నేను ఏమీ చేయలేదు, అయినా నాకెందుకు పరువు వస్తుంది అనుకుంటారు. కానీ వాక్యం అనేది నీలో ఉందా లేదా అని తెలుసుకో. వాక్యం అనే జీవితం నీలో ఉందా లేదా అని తెలుసుకోవాలి. వాక్యం ఏ కుటుంబంలో అయితే ఉండదో ఆ కుటుంబంలో కంపల్సరీ 100%కి 90% ఏడొస్తుంది తెలుసా? పరువు వస్తుంది. ఏడొస్తుంది? పరువు వస్తుంది. పరువే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు తెలుసా? ఏమని చెప్తున్నాడు? లోకం లేని వాళ్ళు వచ్చి కొని భోజనమును చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోకం లేకపోతే కొని ఎలా భోజనం చేస్తాం అంటే దేవుడి దగ్గర అన్నీ సాధ్యమే. ఏం చెప్పు? దేవుడి దగ్గర అన్నీ సాధ్యమే. అది గుర్తుపెట్టుకో. యేసయ్య వాక్యం నీలో ఉంటే నువ్వు ఏమీ లేకపోయినా నువ్వు గొప్పదాని. ఆమేన్ చెప్పు. ఏమీ లేకపోయినా గొప్పవాళ్ళు. నేను ఎప్పుడో సువార్త కూడా ప్రకటిస్తూ ఉంటాను మా ఊళ్ళో. ఎప్పుడైనా వాక్యం సమయం ఇస్తే అది ఈ లోకంలో అనేక మంది డబ్బున్న వాళ్ళు, ఘనమైన వాళ్ళు, గొప్పవాళ్ళు, బిలియనీర్స్, అంబానీలు, గొప్ప వాళ్ళు ఉన్నారు. వారికంట నేనే గొప్ప ఉన్నట్ట. ఎందుకు చెప్పమంటావా? నాకు డబ్బులే, ధనం లేదు, కారు లేదు. మీరు ఊపుతాండ్రు కానీ ఎటు ఊపుతాండ్రో మీకు అర్థం కాదు. తలకాయ ఎటో పోతాను. ఆగిమంటారా? ఆలకిస్తారా? వినండి జాగ్రత్త. నాకు ఆడేం లేదు, డబ్బు లేదు, ధనం లేదు, కార్లు లేవు, బంగ్లాలు లేవు, ఏది లేదు. ఒక బండి ఉంది, వేసిపోతాను, మీరు ఎగిరిపోతాను, ప్రార్థన చేస్తాను, వెళ్తాను. మరి ఏముంది ఇలా ఇంత నేను ధైర్యంగా నడడానికి అంటే యేసునామం. చెప్పండి, యేసునామం. నా దగ్గర ఏముంది? నువ్వు ఎప్పుడే ఒకటే చెప్పాలి, నా దగ్గర ఏమీ లేకపోవచ్చు అయ్యా, నా దగ్గర బంగారం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, మరి ఏమీ లేకపోవచ్చు, కానీ నా దగ్గర యేసునామం ఉంది. దాన్ని ఏం చేసుకుంటా నీ మొహం? సెలవు ఉందా? దాన్ని ఏం చేసుకుంటా నీ మొహం అంటే నేను అప్పుడు నువ్వు అనాలి, ఏమన్నాలంటే యేసునామము చేయము. దాని దగ్గర ఏ సాతాన శక్తులు కూడా పనిచేయవు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యేసునామం మనతో ఉన్నప్పుడు ఏ సాతాన శక్తులు మనలేమి చేయలేడు. అందుకే నిత్యము ప్రతిరోజు కుటుంబ ఆరాధన ఉండాలి, ప్రతిరోజు వేకుజం ఆరాధన ఉండాలి,
ప్రతిరోజు నువ్వు ఒంటరిగా దేవునితో రోజాడే మనసు ఉండాలి. ప్రతి వారం ఉపవాసం ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ ఇల్లుని, నీ యొక్క కుటుంబాన్ని, నీ భర్తని, నీవు కాపాడుకుంటూ చక్కగా హ్యాపీగా బ్రతికేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం పరుగులు ఎందుకు వస్తున్నాయంటే నీ హృదయంలో, నీ కుటుంబంలో వాక్యం అనేది లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా పని చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వేం చేస్తావు, మందిరానికి వస్తావు, వాళ్ళు ఎక్కడికో సినిమాకి వెళ్తారు. విజయవాడలో మా బంధువులు దాదాపు 70 మంది దాకా నాకు ఉన్నారు, చుట్టాలు బంధువులు. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కార్యం జరిగినప్పుడు నన్ను పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకుంటారు. వాళ్ళకి నేను గట్టిగా చెప్తాను, ఆ 2 రోజులు బాగానే ఉంటారు, 3వ రోజు అదే చేస్తారు. ఏం చేస్తారంటే ఉదయాన్నే 4 గంటలు లేస్తారు, మందిరానికి వెళ్ళిపోతారు. మధ్యాహ్నము 11 అయ్యేసరికి, ఇంకా 11 అవ్వదు, ఫస్ట్ అదే మార్నింగ్ షో సినిమాకి ఏమవుతారట, ఉదయాన్నే తెచ్చుకెట్ట అదే రోజు 11 గంటలకు సినిమాగా. అలాంటి వాళ్ళ దగ్గర నేను అంటాను, మీరు పిలిచినా నేను రాను. ఎందుకంటే మీరు దేవుడికి ప్రాధాన్యత ఎవరు. కష్టం వచ్చినప్పుడు దేవుడు కాదు, అన్ని ఇచ్చినప్పుడు దేవుడు కాదు, ఏమీ లేనప్పుడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకేనే నీకు ఏమీ లేకపోయినా నువ్వు ఒక్కటే అనుకోవాలి, నాకు కష్టం వచ్చినప్పుడే దేవుడా, కష్టం వచ్చినప్పుడు దేవుడుగా, సుఖంగా ఉన్నప్పుడు కూడా నీకు దేవుడే. ఆమేన్ చెప్పి అది అనుకోవాలి. నా భరోసా నా దేవుడు, నా ధైర్యం నా దేవుడు, నా ప్రభు నాతో ఉన్నాడు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు జరిగినా నా దేవుడు నాతో ఉంటాడు. ఆయన చూస్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో అన్నీ ఆయన తెలుసు. కాబట్టి నీకు ఏమీ లేకపోయినా, ఏమీ ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యం తెచ్చుకో. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయమే లేదు, నాకు దిగులు లేదు. కాబట్టి నేను ధైర్యపరిచే మాటలు, నేను మంచిగా ఆదరించే మాటలు నువ్వు ఆలకించి కరెక్ట్గా కానీ పాటిస్తే నీ జీవితంలో ప్రార్థన ఫస్ట్ మందిరానికి వచ్చినప్పుడు ఎలాగుండేదంటే నీ బ్రతుకు బాగా ప్రార్థన చేసేదానికి, బాగా బైబిల్ చదువుకునేవారు, నలుగురిని పిలిచి ఇంట్లో ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడు అది లేదు. అందువల్లే కష్టం, అందువల్లే ఈ శ్రమ, అందువల్లే ఈ బాధ. ఎందుకు వస్తుంది కష్టాలు? మనందరూ మనం కొని తెచ్చుకోవడం. అవునా కాదా చెప్పండి? అంతా మనం కొని తెచ్చుకోవడం. మళ్ళీ స్టార్ట్ చేయి, అవి అక్కడి నుంచి దూరపరచబడతాయి. దేవుని ఆత్మ కుమ్మరిపు నీ మీదకి వచ్చి కొద్ది పాపం అంతా కొట్టుకుపోతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని శక్తి నీ మీదకి వచ్చే కొద్ది ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. పాపం అంతాను, శాపం అంతా కొట్టుకుపోద్ది. అప్పుడు నీరు నీ మీద పడుతూ ఉంటే, దేవుని శక్తి నీ మీద తాకుతూ ఉంటే అద్భుతంగా ద్వారాలు తెరబడతాయి, మార్గాలు తెరబడతాయి. నువ్వు అనుకునేది, ఆశించింది పొందుకుంటావు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రభు మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే నీ జీవితం అద్భుతం చూస్తావు. ఆమేన్ చెప్పు. అద్భుతం చూస్తావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లాస్ట్ మాటగా నేను చెప్తాను చూడండి. 6వ వచనం ఒకసారి మీరు 3వ వచనంలో బ్రతుకుదురు చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపేదను. హల్లెలూయా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుతాను. అలాగే దేవుడు అంటున్నాడు ఈరోజు, దావీదుకి ఎటువంటి కృపనైతే చూపించానో మీకును అటు కృప నేను ఇవ్వబోతున్నాను దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు జీవితంలో ఎన్నో కోల్పోయాడు, దేవుడు మళ్ళా తిరిగి దావీదుకి అనుగ్రహించాడు. అద్భుతంగా తన రాజ్యాన్ని కట్టుకోగలిగాడు, తన కుటుంబాన్ని కట్టుకోగలిగాడు, తన జీవితాన్ని కట్టుకోగలిగాడు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించగలిగాడు. అలాగే ఏ దావీదునైతే దేవుడు నా హృదయానుసారుడు అన్నారో, అదే దావీదు తప్పు చేసినప్పుడు చాలా బాధపడ్డాడు దేవుడు. కానీ దాన్ని మళ్ళీ సరి చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడికి లోబడినప్పుడు, దేవుడి దగ్గరగా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా దాన్ని ఆదరించి, ప్రేమించి, క్షమించి, సంరక్షించి నడిపించాడు.
అటు విధంగా మిమ్మల్ని ఇన్నాళ్ళ వరకు ఏదో తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు. ఒకవేళ మీకు తెలియకుండా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిన, తప్పు జరిగినా మీరు చెప్పాలి, యేసయ్య నా పాపాన్ని క్షమించి మళ్ళీ నా జీవితాన్ని కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నా బ్రతుకును కట్టు, నేను ఇలాగ జీవించడము నీకు ఇష్టమా ప్రభువా, నన్ను దర్శించిన ఆయన, నాతో మాట్లాడినైనా అనేటువంటి ప్రార్థన అనుభవంలోకి వెళ్ళిపోతే దావీదుకు చూపబోయే శాశ్వతమైన కృపను నీకును ఆయన చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించలాగున ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉండేలాగున ప్రకటింపబడుతున్నాయి. కాబట్టి ఈ మాటల ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే ఏమని చెప్పాలి తెలుసా? మోకరించండి, లోబడండి, తగ్గించుకోండి, ప్రభు దగ్గర లోబడి ప్రభు యొక్క మాట వినేవారుగా మీ కుటుంబాల్లో మొట్టమొదట ఏ విధంగా ఉండేవారో, ఏ విధంగా అయితే ప్రభు దగ్గర సాగిలిపడి ఆయన ఎదుట మోకరించేవారో మళ్ళీ మొదలు పెట్టండి. ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా మీ కుటుంబాన్ని కడతాడు. సమస్యలు, బాధలు వస్తాయి, రావని చెప్పట్లేదు, కానీ దాన్ని తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటల ద్వారా మీ కుటుంబాలు కట్టుకోవాలని దేవుని పేరు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి.